శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకునే కథ గాయపడిన దేవత వల్లంపాటి కథల్లోది. రాచవీడు నుండి బయలుదేరుతూ ఉన్న కారును చూచి అది ఎక్కడకు బయలుదేరిందో తెలిసిన వారు ఆశ్చర్యపోయారు. తరుముకొస్తున్న మంట లాంటి దుమ్ములో అదృశ్యమైపోయింది కారు. కనుమ దిగి బడబల్ల వంకలో కాస్త మారాన్ చేసి తిట్లు తిని మళ్ళీ మట్టి బాటలో దుమ్ముకురి అందకుండా పరిగెత్తింది. కారు చేరవలసిన చోటు చేరాక అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకున్నవారు ఆశ్చర్యపోయారు. పడసాలలో గోపాలాచార్యులతో మాట్లాడుతూ ఉన్న వెదుళ్ల బయలు నర్సారెడ్డి ముఖమంతా నవ్వు చేసుకొని గబగబా ముంగిట్లోకి వచ్చాడు. కారు దిగి ధోవతి కుచ్చిళ్ళు ఎడమ చేత్తో పట్టుకొని మెట్లెక్కుతూ ఉన్న రాచవీడు ఎర్రంరెడ్డి నమస్కారం అని గంభీరంగా కుడి చెయ్యి పైకెత్తాడు. అయ్యయ్యో, అదేం మాట, మీరు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అలా అనకూడదు, గాబరా పడిపోయాడు నర్సారెడ్డి. నమస్కారం అన్నాడు చంద్రశేఖర్ రెడ్డి. వీడే నా కొడుకు, అదృష్టం ఉంటే మీ అల్లుడవుతాడు. ఎవరికి? నర్సారెడ్డి చమత్కారానికి ఎర్రంరెడ్డి నవ్విన నవ్వుకు అక్కడే రాగులు ఏరుకు తింటూ ఉన్న కోడి పిల్లలు అరుస్తూ పారిపోయాయి. అందరూ హాల్లోకి వెళ్ళారు. గోపాలాచార్యులు లేచి నమస్కారం చేశారు. మీరు చాలా తరాల తర్వాత వైరాలు మరిచి ఇలా వియ్యంకులు కావాలనుకోవడం మన ప్రాంతానికే శుభకరం అన్నాడు. వైరాలు పోయాయి, వాటిని మరిచిపోయాము. మళ్ళీ జ్ఞాపకం రాకుండా నా కూతుర్ని వారింటికి పంపుతున్నాను అన్నాడు నర్సారెడ్డి. పోనీ నా కొడుకునే మీ ఇంటికి పంపుతాను అని నవ్వాడు ఎర్రంరెడ్డి. గోపాలాచార్యులు కూడా నవ్వు కలిపాడు. ఈరోజు మన రామమందిరంలో సీతా కళ్యాణం జరుగుతోంది, తర్వాత ఊరేగింపు, మీరిద్దరూ దయచేయాలి అన్నారు ఆచార్యులు. ఆ విషయం మా బావగారికి చెప్పండి, మమ్మల్ని తీసుకురావలసిన బాధ్యత వారిదే కదండి ఎర్రంరెడ్డి అన్నాడు. కదండి, లోపలికి తప్పకుండా తీసుకొస్తాం. నేను సెలవు తీసుకుంటాను, తమర్ని ఆహ్వానించడానికే వచ్చాను. ఆచార్యులు గారిని ఇంట్లోకి వెళ్ళమన్నట్లుగా సైగ చేశాడు నర్సారెడ్డి. అలాగే అన్నట్లు చూసి ఇంట్లోకి నడిచాడు ఆచార్యులు. ఇదో బావగారు, పెళ్లి చూపులు వగైరాలు వద్దు. అబ్బాయి తిరుపతి యూనివర్సిటీలో అమ్మాయిని చూచాడట, తనకిష్టమేనని చెప్పాడు. అమ్మాయి కూడా ఏ తలుపు సందులో నుంచో అబ్బాయిని సరికి చూచే ఉంటుంది. అక్కయ్య గారిని తెలుసుకోమనండి. ఈ పెళ్లి చూపులున్నాయే, ఇవి అబ్బాయిలకు చెలగాటం, అమ్మాయిలకు ప్రాణ సంకటం. మామూలు నవ్వాడు ఎర్రంరెడ్డి. అలాగే అన్నట్టు తలూపాడు నర్సారెడ్డి. అలాగైతే అతను ఎంఏ పూర్తి చేయలేదన్నమాట అన్నది ఆశ్చర్యంగా లక్ష్మీదేవమ్మ. అతను పూర్తి చేయకపోతేనేం, అమ్మాయి చేసిందిగా. పరీక్షల సమయానికి అతని ఆరోగ్యం సరిగా లేక పరీక్షకు పోలేదట. రేపు సంవత్సరం పూర్తి చేస్తాడుగా అన్నాడు ఆచార్యులు. తను చెప్పిన సమాధానం తనకే సంతృప్తిగా లేదు ఆచార్యులు గారికి. ఆచార్యులు గారి సమాధానం లక్ష్మీదేవమ్మకు సంతృప్తికరంగా లేదు. కానీ ఎవరూ ఆ విషయం ప్రస్తావించలేదు. అది సరే కానివ్వండి, వారికి మనకు తరతరాలుగా ద్వేషం ఉంది కదా, ఇప్పుడు ఇలా కలియాలని దైవేచ్ఛ. ఆ విషయాన్ని చర్చించడం ఇష్టం లేనట్టు ముఖం పెట్టాడు ఆచార్యులు. ఇప్పుడే పొద్దు వాటారిపోతోంది, కానీ ముసలవాడి కోపంలా ఎండ చిరచిరలాడుతోంది. నుదుటి మీద పొంగి వస్తున్న చెమట తుడుచుకుంటూ గోపాలాచార్యులు లేచారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు లక్ష్మీదేవమ్మ. పెళ్ళి మానవుల చేతిలో లేదు. జానకి దేవత లాంటి బిడ్డ. ఆమెకు ఎప్పుడూ గాయం తగలదు. వస్తాను. ఆచార్యులు బయలుదేరారు. లక్ష్మీదేవమ్మ మనసులోని ముళ్ళు మాత్రం అలాగే ఉండిపోయింది. కతికితే అతకదట ఎవరయ్యా అన్నది. ఈ రాత్రికి మీ ఇంట్లోనే మా భోజనం. ఎందుకు అతకదో చూస్తాను, టిఫిన్ తింటూ అన్నాడు ఎర్రంరెడ్డి హాల్లో నుంచి. అవునయ్యా, ఇక్కడే మా భోజనాల తర్వాత భజన మందిరంలో సీతారామ కళ్యాణం చూచి ఉదయం ప్రయాణం. ఫలహారం చేసుకుని నవ్వాడు ఎర్రంరెడ్డి. కిటికీ రెక్క సందులోంచి చంద్రశేఖరం చెక్కిల మధ్య తలతల్లాడుతున్న ఎండను కన్నార్పకుండా చూస్తున్న జానకి అదిరిపడింది.
ఇక మీద ఈ నవ్వు రోజుకు ఎన్నిసార్లు వినాలో అనుకుంది. సుదూరాన సన్నాయి సున్నితంగా వినిపిస్తోంది. పలచపలచగా వచ్చిన చీకట్లు చిక్కగా అలుముకున్నాయి. వాతావరణం ఉక్కగా ఊపిరాడనట్టుగా ఉంది. చీకటిని చూచి భయంగా నిశ్చలంగా నిలబడ్డాయి చెట్లు. కనిపించను చెట్లను కనిపించనివ్వని చీకటిని చూస్తూ నిలబడింది జానకి. ఉన్నట్లుండి నర్సారెడ్డి గదిలోంచి ఒక సీసా నేలపడి పగిలిన చప్పుడు వినిపించింది. అప్పుడే ప్రారంభమైందన్నమాట నిట్టూర్చింది జానకి. పెరట్లో కొబ్బరి చెట్లలో గూడు కట్టుకున్న చీకటి గోబలా ములిగింది. ఒరేయ్ నాగడు, నర్సారెడ్డి వరండాలోకి వచ్చి కేకవేశాడు. మెట్ల మీద నాగడు పరిగెడుతున్న శబ్దం. రేయ్ భోజనం తీసుకురా. అప్పుడే నర్సారెడ్డి కంఠం బరువుగా, నాలుక మందంగా ఉంది. జానకి కడుపులో దేవినట్టయింది. సుమారు 10 ఏళ్ల ముందు జరిగిన సంఘటన కళ్ళ ముందు కదిలింది. పాలేరు నాగడి అక్కయ్య మునెమ్మ నాన్నగారి ప్రవర్తన గురించి అమ్మతో చెబుతోంది. మేడమెట్లు దిగుతూ విన్నది తాను. ఎప్పుడూ ఆత్రంగా అడిగింది అమ్మ. నిన్న నడిజాము కాడ అమ్మగారు, అయ్యగారు బాగా నిషాలో ఉండారు. మా బ్రతుకేముంది అమ్మగారు, మీ ముంగిట్లో కుక్క బ్రతుకు. ఏదో సామెత చెప్పినట్టు అయింది. అవమానము, రోషం మునిమ్మ గొంతులో గుడగుడలాడాయి. తాను ఆశ్చర్యపోయింది. కానీ అమ్మ ముఖంలో ఆశ్చర్యం లేదు. తన్ను చూడగానే అమ్మ కళ్ళు చింతనిప్పులే అయ్యాయి. జానకి, నువ్వు లోపలికెళ్ళు కసిరి కొట్టింది అమ్మ. రెండవ రోజు అమ్మ ముందు నాన్న ఎంత దీనంగా దేవుని ముందు పాపిలా నిలబడ్డాడో అనుకోకుండానే చూచింది తాను. అంతే, ఆనాటి నుంచి తాగుడంటే అసహ్యం తనకు. నాగడు నర్సారెడ్డి గదిలోకి భోజనం తీసుకెళ్తూ చిన్నమ్మ అని పిలిచాడు. ఏమిరా అన్నది జానకి. ఆచార్య స్వామి వచ్చినాడు, నిన్ను రమ్మంటా ఉండాడు అన్నాడు. నాన్నగారితో కూడా చెప్పు. నాగడు వెళ్ళాడు. జానకి మేడ దిగి వచ్చింది. జానకిని చూస్తూనే ఏమిటమ్మా అదోలా ఉన్నావు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఆచార్యులు. ఏమీ లేదండి, ఇంకా భోజనం చేయలేదు, గుడికెళ్ళి వచ్చి చేద్దామని. ఆచార్యులు కనుబొమ్మల ముడి క్రమంగా విడిపోయింది. నాగడు మేడ దిగి వచ్చాడు. వారు కూడా వస్తున్నారా ప్రశ్నించారు ఆచార్యులు. అయ్యగారికి పని ఉండాదంట, పెద్దమ్మను చిన్నమ్మను పోయి రమ్మన్నారు అన్నాడు నాగడు. పెద్దరేడ్లిద్దరూ ఏదో పెద్ద పనిలోనే ఉంటారు, మీరు పదండమ్మా వ్యంగ్యంగా అన్నారు ఆచార్యులు. తల్లి కూతుళ్ళు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. మామిడాకుల తోరణాలు, పచ్చి పసుపు కొమ్మలు, మంచి గంధపు సువాసనలు, పొడుచు కోరికలు కుప్పబోసినట్లుగా ఉంది కళ్యాణ మండపం. జడలో పూలు, లేత నీలపు కాంతుల రవ్వల కమ్మలు, బొగ్గన సాధుచుక్క. సీతమ్మవారు పెళ్లి కూతురులాగానే ఉన్నారు. సీతమ్మవారి విగ్రహం సిగ్గుతో ఒదిగి కూర్చున్నట్లుగా బరువైన కనురెప్పలు పైకెత్తి రాములు వారి కళ్ళలోకి చూడాలి అని తహతలాడుతున్నట్లుగా బుగ్గలలో వెచ్చని సిగ్గులు విరుస్తున్నట్లుగా అనిపించింది జానకికి. ఎదలోపలి ఎద చెమరించింది. ఏమిటే సిగ్గుపడిపోతున్నావు ప్రశ్నించింది లక్ష్మీదేవమ్మ. ఏమీ లేదు, మరింత సిగ్గుపడిపోయింది జానకి. పిచ్చి పిల్ల అనుకుంది లక్ష్మీదేవమ్మ. ఆచార్యులు పెళ్లి చేయిస్తున్నారు, తన పెళ్ళి కూడా ఇలానే చేయిస్తారు కాబోలు అనుకున్నది జానకి. కళ్యాణోత్సవం పూర్తయి ఇల్లు చేరేసరికి 10 గంటలు దాటింది. భోజనం చేసి తన గదికి వెళ్ళింది జానకి. మనసు దూది పింజల ఆలోచనల్లో తేలిపోతూ ఉంది. పెరట్లో గూబ, నర్సారెడ్డి గదిలో ఎర్రంరెడ్డి వాళ్ళ నవ్వుతూనే ఉన్నారు. అద్దం ముందు నిలబడ్డ జానకి కళ్ళు కళ్యాణోత్సవంలోని సీతమ్మ వారి మీదే ఉన్నాయి. ఆమెకు ఎంత సిగ్గు! ఆమె రవ్వల కమ్మల కంటే ఎక్కువగా ఆమె కళ్ళే తలతల్లాడాయి. అకస్మాత్తుగా తన పేరు సీతమ్మ వారి పేరు ఒకటేనని స్ఫురించింది జానకి. లీలగా హేళగా తనలో తాను నవ్వుకుంది. చిన్నయ్య గారు, ఎవరో తలుపు తట్టినట్టు అనిపించి ఉలిక్కి పడ్డది జానకి. వెళ్ళి తలుపు తీసింది. నాగడు తలుపు తడుతున్నాడు. కానీ తన గది తలుపు కాదు, ప్రక్క గది తలుపు. రాములు వారు, చంద్రశేఖరం గారు ఉంటున్న గది తలుపు. తన పోలికకు తానే నవ్వుకుంటూ ఓరవాకిట్లో నిలబడింది జానకి. చంద్రశేఖరం తలుపు తీశాడు. ఏమిటి నాగన్నా అన్నాడు.
ఇది మా అయ్యగారు నీకు ఇయ్యమన్నారు. ఈ వైపు ఆ వైపు చూచి టవల్లో చుట్టన బ్రాందీ బాటిల్ అందించాడు నాగడు. భజన మందిరం వద్ద పెద్ద అవుటు పేలింది. అది తన గుండెలో పేలింది అనిపించింది జానకి. బ్రాందీ బాటిల్ నాన్నగారు చంద్రానికి తన కాబోయే అల్లుడికి పంపించాడా? నాన్నగారంటే అసహ్యం పొంగి వచ్చింది జానకి. నాగడు క్రిందకు దిగి వెళుతూ జానకిని చూచి గతుక్కుమన్నాడు. నాగడు ఇలారా. గదిలోకి వచ్చాడు నాగడు. ఆయనకేమిట్రా ఇచ్చావు? మామూలే చిన్నమ్మ. ఎవరిమ్మన్నారు? మన అయ్యగారు. వాళ్ళ నాన్నగారు అక్కడే ఉన్నారా? జానకి ఆశ్చర్యపోయింది. పెద్దోళ్ళ కదేం తప్పు కాదు చిన్నమ్మ. పెద్దోళ్ళ పెద్దరికాన్ని తేల్చి చెప్పాడు నాగడు. జానకి నిలువున కొయ్యబారిపోయింది. క్షణం తటపటాయించి నాగడు మెల్లిగా జారుకున్నాడు. జానకి పరధ్యానంగా వచ్చి పొరుపు మీద కూర్చుంది. తలుపు తెరిచే ఉంది. జానకి గుండె దడదడలాడిపోయింది. ఒక్క పరుగున వెళ్ళి గట్టిగా గడియ వేసి వచ్చి మళ్ళీ కూర్చుంది. మనస్సు ఎంత ప్రయత్నించినా కుదుట పడలేదు. భయంకరమైన సుడిగాలి రేగుతూ ఉంది ఆవిడ మనస్సులో. ఠంగ్ గడియారం 11:30 కొట్టింది. అదిరిపడింది జానకి. ఆవిడ దృష్టి గడియారం క్రిందనే ఉన్న తాతగారి ఫోటో మీద పడింది. తాతగారు నవ్వుతున్నారు. తన బ్రతుకు ఇలా తెల్లవారటాన్ని చూచి నవ్వుతున్నారు. చెంపకు చల్లగా దిండు తగిలింది. తను ఏడుస్తున్నదా? ఎందుకు ఏడవాలి? తాను తాతగారితో కలిసి నవ్వాలి. తాను చంద్రశేఖరం MA పాస్ కాలేదుట, తన అయింది. ఎందుకు? పాపం వారికి కట్నం అక్కర్లేదుట. ఎందుకు? తను ఈ పెళ్ళికి అంగీకరిస్తే సుమారు 1000 కుటుంబాలు గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోతాయి. త్యాగం ఎందుకు చేయాలి? తాను త్యాగం. ఇది త్యాగం కాదు, బలి, నరబలి. ఇంతకుముందు తన 2 కుటుంబాల మధ్య హత్యలు మాత్రమే జరుగుతూ ఉండేవి. తన పెళ్లితో హత్యలు ఆగిపోయి నరబలులు ప్రారంభమవుతాయి కాబోలు. తాతగారు నవ్వుతున్నారు పాపం. ఎర్రంరెడ్డి గారి అన్న మాదిరెడ్డి తన గుండెల్లో దించిన బాకును చూచి నవ్వుతున్నారు తాతగారు. ఇప్పుడు తన మనవరాలి గుండెల్లో చల్లగా దిగుతున్న బాకు చూచి నవ్వుతున్నారు. తన కొడుకు 25,000 ఖర్చు పెట్టి మాదిరెడ్డిని జైలుకు పంపిన సామర్థ్యాన్ని చూచి నవ్వుతున్నారు. నవ్వు తాతయ్య, నవ్వు. జానకి కలత నిద్ర లాంటి నిజంలోంచి నిద్ర లాంటి కలతలోకి నెమ్మదిగా జారుకుంది. వైభవంగా పెళ్ళైపోయింది. అందరూ రాచవీడుకు బయలుదేరారు. తాను కారు దిగి తలపైకెత్తి చూచి అదిరిపోయింది. చేతిలో పెద్ద కొరడాతో మాదిరెడ్డి నిలబడి ఉన్నాడు. ఇదిగో అన్నయ్య, నువ్వు చెప్పినట్లే చేశాను అన్నాడు ఎర్రంరెడ్డి తన్ను చూపుతూ. శబాష్, దూరంగా జరుగు, దీన్ని ముక్కలుగా నరికి నా కసి తీర్చుకుంటాను అన్నాడు మాదిరెడ్డి. అతని కళ్ళల్లో కాలాగ్నులు, ఊపిరిలో నాగులు. తాను వలలో చిక్కుకున్న పావురములా గిలగిలలాడిపోతూ దీనంగా చంద్రశేఖరం వైపు చూచింది. చంద్రశేఖరం బండ మీద కత్తిని రాచినట్లుగా నవ్వాడు. ఆ శ్రమ నీకెందుకు పెదనాన్న? దీని కన్నీళ్లు కాదు, రక్తం దీని చేత తాగిస్తాను. మాదిరెడ్డి బళ్ళున నవ్వాడు. కెవ్వుమని లేచింది జానకి. ఊపిరి ఆడటం లేదు. ఇది కళ, నిజమా? చిచి, ఎంత పిరికిది తాను! ఇదంతా తన కల్పన, తన పిరికితనం చేసిన కల్పన. చంద్రశేఖరం అలాంటివాడు కాడు. తనను మల్లె పువ్వులా చూసుకుంటాడు. తన పెదవుల మీద చిరునవ్వు జారనివ్వడు. కానీ అతనికి చెడ్డ అలవాట్లున్నాయి. అతను తాగుతాడు అని తనకు ఎలా తెలుసు? అది నాన్నగారి తప్పుడు అభిప్రాయం కావచ్చు, కాకపోవచ్చు. తన మీద తనకు విశ్వాసం ఉండాలి. తన సహచర్యంలో రాయి పులకిస్తుంది, కత్తి కుసుమిస్తుంది. తలుపు తీసుకొని వరండాలోకి వచ్చింది. హాయిగా నవ్వుకుంది జానకి. భజన మందిరం వద్ద రంగురంగుల చిచ్చుబుడ్డి వెలిగింది. ఈ విషయం పెళ్ళైపోయే వరకు రహస్యంగా ఉంచాలి. నర్సారెడ్డి గదిలోంచి ఎర్రంరెడ్డి గొంతు బరువుగా వినిపించింది. ఏమిటో అంత రహస్యం? ఆశ్చర్యపోయింది జానకి. అవును, ఈ కాలం ఆడపిల్లలు అదో రకం, అందులోనూ ఎక్కువ చదువుకున్న ఆడపిల్లలు. ఈ విషయంలో పొరపాటు నాదే. ఈ విషయం ఈలోగానే నాకు తెలిసింది. వెంటనే ఉత్తరం రాద్దామనుకున్నాను, కానీ ఇలాంటి విషయాలు ఉత్తరాల్లో రాయడం అంత మంచిది కాదని మానేశాను. ఎర్రంరెడ్డి అంటున్నాడు. తనకు తెలియకుండానే కిటికీ వద్దకు చేరుకున్నది జానకి.
ఆ సంగతి అలా ఉండనియండి, దాని సంగతి నేను చూసుకుంటాను, అసలు విషయం తేల్చండి అన్నాడు నరసారెడ్డి. అతని గొంతులో విసుగు స్పష్టంగా వినిపించింది. ఆ విషయం మళ్ళీ ఎత్తకండి, నా మాటే ఖాయం ఖండితంగా అన్నాడు ఎర్రంరెడ్డి. అలాగైతే ఈ సంబంధం కుదరదు. మీరు ఎమ్మెల్యే పదవంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అది రాష్ట్ర స్థాయి పదవి, పెద్ద పెద్ద వారితో పరిచయాలు, మీ పరపతి ఎంతో పెరుగుతుంది. సమితి ప్రెసిడెంట్ పదవేం పదవి, బోడి పదవి. ఆ బోడి పదవే నాకు కావాలనుకుంటున్నాను నరసారెడ్డి అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే 15 ఏళ్లుగా జరుగుతున్నదే ఇక ముందు కూడా జరుగుతుంది. అన్నిటికీ మనం ఇద్దరం పోటీ చేయటం, ఎవరో ఊరు పేరు లేని వెధవలు గెలవటం, మనం ఓడిపోవడం. నా మాట వినండి, మనం కలియాల్సిన అవసరం ఉంది. కలియకపోతే ఇద్దరికీ రాజకీయంగా భవిష్యత్తు లేదు, అంతే అనునయంగా అన్నాడు ఎర్రంరెడ్డి. నరసారెడ్డి జవాబు చెప్పలేదు. చంద్రశేఖరం పడుకున్న గది తలుపు తెరుచుకుంది. చంద్రశేఖరం బయటకు వచ్చాడు. గుండెలో అరచేత పట్టుకొని నీడలో ఒదిగి నిలబడింది జానకి. చేతిలో ఉన్న సీసా విసిరి పెరట్లో పారేసి లోపలికి వెళ్ళిపోయాడు చంద్రశేఖరం. జానకి ప్రాణం కుదుటపడింది. ఏమిటిది? ఎర్రంరెడ్డి అడిగాడు. ఏమీ లేదు. కాదు, సీసా పగిలిన శబ్దం వినిపించింది. ఆ పశువుల కొట్టంలో ఏదో శబ్దం, నరసారెడ్డి సర్ది చెప్పాడు. క్షణం నిశ్శబ్దం. మరి నా మాటకు మీరు జవాబు చెప్పనే లేదు మళ్ళీ అన్నాడు ఎర్రంరెడ్డి. మీ మాట నాకు సమ్మతంగా లేదు. నాకు సమితిని వదిలేయండి. మా అమ్మాయి ఎంఏ పాస్ అయింది, అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మీ అబ్బాయి ఇంకా బిఏ కూడా దాటలేదు. నేను ఎంత త్యాగం చేస్తున్నానో మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నిష్ఠూరంగా అన్నాడు నరసారెడ్డి. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది జానకి. ఇదా ఈ నాటకం యొక్క అంతరార్థం? ఈ రాజకీయ చదరంగంలో తానొక పావు కాదు, ఈ రాజకీయ క్షుద్ర దేవతోపాసనలో తానొక బలిపశువు. ఎంత చెప్పినా మీ మాట మీది, మీ మాటే మీది. అసలు ఈ పెళ్ళి మా గ్రామంలో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఎర్రంరెడ్డి కంఠంలో కోపపు జీర కీలగా ధ్వనించింది. మా గ్రామంలోనూ మీతో వియ్యమందటాన్ని ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఇదేదో మీరు చేస్తున్న కుట్ర అంటున్నారు అందరూ. 2 క్షణాలు నిశ్శబ్దం. తన గుండె చప్పుడు వింటూ నిలబడింది జానకి. అలాగైతే మీ మాటే మాకు సమ్మతం, సరేనా? ఎలాగైనా బావగారు మాట నెగ్గించుకున్నారు. ఎర్రంరెడ్డి తన నవ్వు నవ్వాడు. అలంకరించిన మేక పిల్లను నరికే ముందు వేసే పులికేకలా వినిపించింది ఆ నవ్వు జానకి. తాను ఇప్పుడేం చేయాలి? గదిలోకి వెళ్ళి తనకి పెళ్ళి ఇష్టం లేదని చెప్పటమా, లేక మూగగా బలైపోవడమా? ఎవరో మేడమెట్లు ఎక్కుతున్న శబ్దం వినిపించింది. త్వరగా తన గది వైపు నడిచింది జానకి. నాగడు మేడ మీదకు వచ్చాడు. ఏమ్రా నాగడు పలకరించింది జానకి. నాగడు ఆశ్చర్యపోయి, ఇంకా నిద్రపోలా చిన్నమ్మా అన్నాడు. నిద్ర రాలేదురా అంది జానకి. ఊరేగింపు ఊరి మొగదాలం ఉంది. పెద్దమ్మగారు నిన్ను అయ్యగారులను లేపమన్నారు. వాళ్ళని ఎందుకు లేపుతావురా? జానకి మాట పూర్తి కాకముందే తలుపు తెరుచుకొని నరసారెడ్డి బయటకు వచ్చాడు. నేను వస్తున్నాను పదండి అన్నాడు. నాన్నగారి ముఖం చూడటమే అసహ్యమనిపించింది జానకి. అందరూ వీధిలోకి వచ్చారు. ఆసరికి సీతారాముల ఊరేగింపు ముంగిట ఆగింది. ఆచార్యులు ముందుకొచ్చి పళ్ళెం ఇవ్వమన్నారు. లక్ష్మీదేవమ్మ ఇవ్వబోయింది. నువ్వు ఇవ్వు జానకమ్మ అన్నాడు ఆచార్యులు. పళ్ళెం అందించింది జానకి అన్యమనస్కంగా. ఆచార్యులు వారు హారతి ఇస్తున్నారు. జానకి సీతమ్మ వారిని చూచింది. ఆవిడ ముఖంలో కళ్యాణ కలలేదు. రాబోయే అరణ్యవాసాన్ని గురించి ముందే తెలిసిన దానిలా భయభయంగా కూర్చుంది. సీతమ్మ వారు అద్దంలోని తన ప్రతిబింబంలా ఉంది అనుకుంది జానకి. ఆచార్యులు పూజ చేసి హారత పళ్ళెం అందిస్తూ కళ్యాణమస్తు అన్నారు. బాధగా నిట్టూర్చింది జానకి. హారతి అందుకొని అందరూ లోపలికి నడిచారు. జానకి, ఈ సంబంధం నీకు ఇష్టమేనని అమ్మ చెప్పింది. అంతా నిర్ణయం చేసేసాను అన్నాడు నరసారెడ్డి మేడమెట్లు ఎక్కుతూ. మీరేమీ అనుకోకపోతే నాదొక మాట నాన్న అన్నది జానకి. ఆశ్చర్యంగా చూశాడు నరసారెడ్డి. ఏమిటి అన్నాడు. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాన్న తెగింపుగా అన్నది జానకి. వీధి తలుపులేస్తున్న నాగడు, ఇంట్లోకి వెళ్తున్న లక్ష్మీదేవమ్మ నివ్వెరిపోయారు.
ఎందుకు? నాకు ఇష్టం లేదు నాన్న, మళ్ళీ అంది జానకి. నోరు మొయ్యి, నువ్వు నీ బోడి ఇష్టం. వీధిలోంచి చాలామంది ఒక్కసారిగా గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. నా పెళ్ళి నా ఇష్టం కాకపోతే మరెవరికి ఇష్టం కావాలి? మీ రాజకీయాల కోసం. జానకి చెంప చెల్లుమంది. ఆ దెబ్బకు తూలిపోయిన జానకి మేడమెట్ల మీద దొర్లిపోయింది. లక్ష్మీదేవమ్మ, నాగడు పరిగెత్తుకొచ్చి జానకిని లేవనెత్తారు. ఈ పెళ్ళి జరిగి తీరాలి. కాదు కూడదు అన్నారంటే జాగ్రత్త, పాతేస్తాను. జానకి చాలా కష్టం మీద నాగడి సాయంతో నిలబడింది. చెంప బగబగలాడిపోతోంది. అవమానం, రోషం, అసమర్థత ఆవిడ మనసులో బుసలు కొడుతున్నాయి. కానీ అలాగే కన్నీళ్లలో నిలబడిపోయింది. తలుపు తోసుకొని సుడిగాలిలా పరిగెత్తుకు వచ్చారు ఆచార్యులు. వారి జుట్టుముడి వీడిపోయింది. కన్నీళ్లు చెంపల మీద జారుతూ ఉన్నాయి. రెడ్డి గారు, ఘోరం జరిగిపోయింది. దుఃఖంలో వారి కంఠం బొంగురుపోయింది. ఏమిటి? అన్నాడు నర్సారెడ్డి. ఊరేగింపు పల్లకి పడదోశారు. విగ్రహాలు పడిపోయాయి. ఎందుకు? పల్లకి మోసేవాళ్ళు వెధవలు, తాగున్నారు, బాధగా అన్నారు ఆచార్యులు. అవును, అమ్మవారి ముఖం పగిలిపోయింది. ఉన్నట్టుండి ఆచార్యుల దృష్టి జానకి మీద నిలిచింది. అదేమిటమ్మా అలా ఉన్నావు? అరే, ఆ చెంప మీద అంత దెబ్బ ఎలా తగిలింది? ఆశ్చర్యంగా అన్నారు ఆచార్యులు. పైనుంచి పడ్డాను, గాయం తగిలింది. జానకి కంఠంలో ఏ భావమూ లేదు. నీకు కూడానా? ఆచార్యులు మనసులో ఒక విచిత్రమైన పోలిక తళుక్కుమన్నది. ఈ కథ 1972 సెప్టెంబర్ 22వ తారీఖు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము సాగర తీరం.